అధిక మాసం స్పెషల్ ఆఫర్, లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్. ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్ధమైంది. విదేశీ విద్య పథకాన్ని త్వరలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మైత్రిడోల శ్రీబాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ స్కీమ్ అమలు కోసం త్వరలోనే విధి విధానాలను ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. బీపీఎల్ పరిధిలోని అన్ని కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం తరహాలో కాకుండా అందరికీ లబ్ధి జరిగేలా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన గైడ్లైన్లను విడుదల చేస్తామన్నారు. ఎస్సీ విద్యార్థులకే కాకుండా అన్ని వర్గాల్లోని పేద విద్యార్థులకు లబ్ధి జరిగేలా ఈ పథకం అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం ఈ పథకం అమలు చేస్తున్నారు. విదేశీ విద్య ఖర్చుతో కూడుకున్నది. లక్షల్లో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవాలనుకునే ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఈబీసీ వర్గంలోని పేద విద్యార్థులకు సహాయం అందిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 25 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనుండగా బీసీ, మైనార్టీలకు 20 లక్షలకు ఇస్తున్నారు. ఇక కాపు, ఈబీసీ విద్యార్థులకు 15 లక్షలు అందించనున్నారు. అయితే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అదనంగా మరో 5 లక్షలు అందించాలన్న ప్రభుత్వం చూస్తుంది. నిర్వహణ ఖర్చుల కోసం వీటిని అందించనున్నారు. పీజీ, ఎంబీబీఎస్, పీహెచ్డీ వంటి కోర్సులను విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్థులకు సాయం అందిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ విదేశీ విద్య, అంబేద్కర్ పేర్లతో ఈ పథకాన్ని టీడీపీ అమలు చేయగా వైసీపీ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పేరుతో అమలు చేశారు. క్యూఎస్ ర్యాంకింగ్ లో టాప్ 50 వర్సిటీల్లో సబ్జెక్టుల వారికి అడ్మిషన్లు పొందే వారికి వర్తింపజేస్తారు. కానీ ఇప్పుడు టాప్ 250 యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన వారికి సహాయం అందించనున్నారు. ఈ మేరకు పథకంలో కూటమి ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టనుంది. త్వరలో విడుదల చేయనున్న విధి విధానాల్లో పూర్తి స్పష్టత ఇవ్వనుంది. ఈ పథకం ద్వారా పేద విద్యార్థులు కాకుండా విదేశీ విద్య అభ్యసించనున్నారు. విదేశాల్లో చదువుకోవాలంటే కేవలం ధనవంతులే కాదు, పేదలు కూడా ఈ పథకం ద్వారా చదువుకోవచ్చు.